లో వర్షం కారణంగా నీటి మట్టం పెరగడం, నీటి నాణ్యత తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీంతో చేపలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చేపల పెంపకందారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పాలికల్చర్ విధానంలో చేపల పెంపకంలో చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ఆక్వా కల్చర్ టెక్నీషియన్ దివాకర్ రెడ్డి. వర్షాకాలంలో చేపల పెంపకం చేసేటప్పుడు నీటి నాణ్యతను, చేపల ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా గమనించాలి. వర్షపు నీటిలో కలుషితాలు మరియు ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నందున చెరువులను పరిశుభ్రంగా ఉంచడం, నీటి నాణ్యతను పరీక్షించడం ముఖ్యం. అధిక వర్షాల కారణంగా చేపలు ఆహారం సరిగా తీసుకోకపోతే వాటి బరువు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి చేపలకు సరైన ఆహారం అందించడం, అధిక వర్షాల నుండి రక్షించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి pH స్థాయిని క్రమం తప్పకుండా పరీక్షించాలి. నీటిలో ఆక్సిజన్ స్థాయిని కూడా పరిశీలించాలి. ముఖ్యంగా పాలికల్చర్ విధానంలో మిశ్రమ చేపల పెంపకం చేపట్టేటప్పుడు పెంపకందారులు తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేస్తున్నారు ఆక్వాకల్చర్ టెక్నీషియన్ దివాకర్ రెడ్డి. పాలికల్చర్లో మనకు మామూలుగా ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఈ 3 పంటలు ఉంటాయి. ఈ 3 పంటల్లో మనం వర్షాకాలంలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోవడం, అలాగే డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సరైనటువంటి జాగ్రత్తలు, టెక్నీషియన్ సలహాలతో వర్షాకాలంలో కూడా సక్సెస్ఫుల్గా క్రాప్ని హార్వెస్ట్ చేయవచ్చు. అలాగే చలికాలంలో కూడా మనం సరైనటువంటి జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే ఎక్స్క్లూజివ్ కల్చర్ కంటే పాలికల్చరు అనేది సక్సెస్ఫుల్గా మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఆక్వాకల్చర్ ప్రధానంగా వర్షాకాలంలో మనం చూసుకున్నట్లయితే మేజరు ఏరేషన్ అనేది, ఏరేషన్ మనం ఆక్సిజన్ లెవెల్స్ అంటాం, డిఓ లెవెల్స్ అంటాం. డిఓ లెవెల్స్ అనేది మినిమం 4 ppm అనేది ఉండాలి. 4 ppm ఉండాలంటే మనం చెరువు యొక్క విస్తీర్ణం కానీ, వాటర్ యొక్క డెప్త్ కానీ, వాటర్ యొక్క క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి అదనంగా ఏంటంటే ఏరేటర్స్ అనేవి కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఏరేషన్ సఫిషియెంట్గా ఉంటుందో మ్యాక్సిమం మనం 50% అనేది డిసీజ్ని అవాయిడ్ చేసినట్టే. అలాగే ప్రోబయోటిక్స్, ఈరోజు మనం ప్రతిది కూడా మార్కెట్లో చూసుకున్నట్లయితే ప్రోబయోటిక్ అనమాట. ఇది మన హ్యూమన్ బాడీస్కి, ఈ చేపను కానీ రొయ్యని కానీ తినే వాళ్ళ బాడీస్కి అనమాట చాలా హెల్దీ అనమాట. అలా ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రతి మెటీరియల్ కూడా మనం యాంటీబయాటిక్ ఏమి వాడకుండా ప్రోబయోటిక్స్తో మనం కల్చర్ చేస్తాం. అలాగే పాలికల్చర్లో కూడా మనం వినూత్నంగా ఇప్పుడు ప్రతి వారం ప్రోబయోటిక్ కల్చర్ ఇస్తూ ముందుకి తీసుకెళ్తా ఉన్నాం. డిసీజెస్ అనేవి మనకి మామూలుగా పాలికల్చర్లో ఈ వింటర్లో చూసుకున్నట్లయితే మనకి పెయిన్ అని అంటామండి. పెయిన్ అనేది పాలికల్చర్లో కానీ మీరు ఫిష్ విత్ మన వనామీ సీడ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే పెయిన్ ఎదటి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పెయిన్ యొక్క లార్వే కానీ ఎగ్ని కానీ ఏంటంటే ఈ వనామీ అనేది తినేస్తూ ఉంటుందండి. ఇంకా ఏరేషన్, ఈ ప్రోబయోటిక్ ఉండడం వల్ల ఏంటంటే ఫిష్ కూడా ఏంటంటే ఇమ్యూన్ బేస్ ఉంటుంది అనమాట. ఫిష్ కూడా ఏంటంటే ఎక్కువ ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఏంటంటే డిసీజ్ని తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ డిసీజ్ వచ్చినా సరే ఏంటంటే వితిన్గా 1 వీక్లో అది రికవరీ అవుతుందండి. పాలికల్చర్లో ముఖ్యంగా మనం తెల్లచేప వచ్చేసరికి ఎకరాకి 2 నుంచి 3 వేలు వేస్తున్నాం అండి. అలాగే రూప్చంద్ వచ్చేసరికి 300 వేస్తున్నాం. తెల్లచేపలో మనకు రకాలు ఏంటంటే శీలావతి ఎకరాకి 2500 కాడికి వేస్తున్నాం. కట్ల అనేది ఎకరాకి 300 నుంచి 400 వేస్తున్నాం. గడ్డి చేపలు వచ్చేసరికి ఒక 60 వేసుకుంటున్నాం అండి. అలాగే వనామీ సీడ్ వచ్చేసరికి ఏంటంటే ఎండాకాలంలో ఎకరాకి 80,000 వేస్తున్నాము. ఈ వర్షాకాలం, చలికాలం ఏంటంటే 50 నుంచి 60,000 కాడికి వనామీ సీడ్ వేస్తున్నాము. ఈ పాలికల్చర్ వచ్చేసరికి క్రాప్ పీరియడ్ వచ్చేసరికి అంటే 6 to 7 months అండి. 6 to 7 monthsలో వచ్చేసరికి ఈ ఫిష్ అనేది ఆల్మోస్ట్ కేజీ నుంచి కేజీ 200, కేజీ 300 సైజు పెరగడం జరుగుతుంది. పాలికల్చర్ వచ్చేసరికి ఏంటంటే మనం 100 కౌంట్ నుంచి 40 కౌంట్ వరకు వెళ్తున్నాం. 100 కౌంట్ నుంచి మిడిల్ పార్సల్ హార్వెస్ట్ చేసుకుంటా ఫైనల్గా మనం 50 కౌంట్, 40 కౌంట్ అనేది హార్వెస్ట్ చేయడం జరుగుతుందండి. టోటల్గా ఎంటైర్ క్రాప్లో ఫర్ 6 to 7 months పీరియడ్లో మనం పర్ ఎకరాకి 5 టన్నులు చేప ప్లస్ 1.5 టన్నుల నుంచి 2 టన్నుల కాడికి వనామీ అనేది పట్టుబడి పడుతున్నామండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఎక్స్క్లూజివ్ మనం రొయ్యలు పండించినా సరే మ్యాక్సిమం ఎకరాకి 3 టన్నుల కంటే ఎక్కువ రొయ్యలు పండించలేకపోతున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పాలికల్చర్ వల్ల ఏమవుతుందంటే ఆ రైతుకి ఎక్కువ ఈల్డింగ్ అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యి అలాగే ఎక్కువ మందికి పని కల్పించే
ప్రయోజనం కూడా కలుగుతుందండి.